రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు బంధు డబ్బుల విషయంలో రైతు సోదరులు చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. మనకి తాజాగా ప్రభుత్వం అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందజేసింది. రైతు బంధు డబ్బులైతే ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేశారనమాట. మీరందరూ ఒకసారి మీ రైతు బంధు డబ్బులు పడ్డాయా లేవో అని చెప్పేసి అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు డబ్బులు అనేవి పడకపోయి ఉంటే మాత్రం తప్పకుండా మీకు పడ్డాయా లేవా అని చెప్పేసి కామెంట్ చేసి, మీ పేరు మీద ఎన్ని గుంటల పొలం ఉంది, ఎన్ని ఎకరాల పొలం ఉందని చెప్పేసి కామెంట్ చేస్తే, మీది ఏ జిల్లా అని కూడా కామెంట్ చేయండి. మీకు అమౌంట్ అనేది ఎప్పుడు పడతాయని చెప్పి నేను చెప్తాను. అలానే ఇక్కడ రైతు బంధు గురించి చూడొచ్చు. 3, 4, 5 అలానే 6, 7, 8 ఎకరాలున్న రైతులు ఎవరైతుర్రో మీ అందరికీ ఈ రోజైతే ప్రభుత్వం అయితే విడుదల చేసిందనమాట. డబ్బులనేవి అందరి ఖాతాల్లో జమ చేస్తూనే ఉన్నారు. నిన్న వచ్చేసి 6 ఎకరాలున్న రైతులు ఎవరైతుర్రో ఈ నల్లగొండ జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా ఇలా చాలా జిల్లాల వారికి నిన్న డబ్బులైతే పడ్డాయి. ఆ డబ్బులు అన్ని సమాచారం కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టాననమాట. ఏ జిల్లాల వారికి నిన్న పడ్డాయని. కింద డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ ఉంది. మీరు దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్ ఆ గ్రూప్‌లో జాయిన్ కాండి. ఆ గ్రూప్‌లో జాయిన్ అయితే మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. వీటి గురించి ఏమనంటే ఏ జిల్లాల వారికి పడ్డాయని చెప్పి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మరి ఇంకా పడని వారికి ఎప్పుడు పడతాయన్న అని చెప్పేసి మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు బంధు అమౌంట్ పడని రైతులు ఎవరైతుర్రో మీ అందరికి వచ్చేసి ఈ రోజు నుంచి కూడా మళ్ళీ పడుతున్నాయన్నమాట. ఈ రోజు విడతలో కొన్ని జిల్లాలకైతే ఈరోజు పడుతున్నాయి. ఆ జిల్లాల పేర్లతో సహా ఆ లిస్ట్ అంతా నేను ఆ గ్రూప్‌లో పెడతాను. మీరు త్వరగా వెళ్ళి ఆ గ్రూప్‌లో చెక్ చేసుకొని అక్కడ మీరు తర్వాత అక్కడ కామెంట్ చేయండి అనమాట ఆ గ్రూప్‌లో. ఏమన్నా డౌట్స్ ఉన్నా మీరు ఆ గ్రూప్‌లో మెసేజ్ పెడితే మీ అందరికి రిప్లై కూడా ఇస్తాననమాట ఆ గ్రూప్‌లో. అయితే ఇక్కడ రైతు భరోసా గురించి ప్రభుత్వం అయితే నిన్న ఒక అప్డేట్ ఇచ్చింది. ఏమనంటే రైతు భరోసా అనేవి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నామని చెప్పేసి దరఖాస్తుకి కావాల్సిన డాక్యుమెంట్లు వచ్చేసి ఆధార్ కార్డును, మీరు ఎవరిదైతే భూమి సాగు చేస్తున్నారో అంటే కౌలు చేస్తున్నారో వాళ్ళ యొక్క పట్టా నెంబరు, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, అలానే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకొచ్చి మీ సేవలో అప్లికేషన్ చేయండి అని చెప్పారు. ఎకరానికి 15,000 చొప్పున కౌలు రైతులు ఎవరున్నారో 5 ఎకరాల లోపు చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులనేవైతే పడుతున్నాయన్నమాట. మీరందరూ త్వరగా అప్లికేషన్ చేసేసి, ఆ అప్లికేషన్ చేసిన తర్వాత ఒకసారి కామెంట్ చేయండి. దరఖాస్తు చేశామని చెప్పేసి. ఒకవేళ చేయకపోతే ఇంకా దాని గురించి ఏమన్నా మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు తప్పకుండా ఒకసారి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను దాని గురించి కూడా చెప్తాను. అలానే 2,00,000 రైతు రుణమాఫీ గురించి కూడా ప్రభుత్వం అయితే చెప్పారనమాట క్లారిటీ. 2,00,000 రుణమాఫీ అయితే అందరికైతే చేస్తున్నారని చెప్పేసి 2019 నుంచి 2022 వరకు ఉన్న ఎవరికైతే డబ్బులైతే ఉన్నాయో అవన్నీ 2,00,000 రుణమాఫీ అయితే చేస్తున్నారు. ఓకే. ఇక ఈ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్.